వీటిలో బ్రేకింగ్ చూసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జస్టిస్ ఘోష్కు లేఖను రాసినట్లుగా తెలుస్తోంది. విచారణలో భాగంగా ఇటు ఈటెల రాజేందర్ అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు కూడా తన పేరును ప్రస్తావించారని మంత్రి తుమ్మల దీంట్లో పేర్కొన్నారు. అయితే మంత్రివర్గ విస్తరణ ఉపసంహం సిఫార్సు లేఖలతో పాటు పంపినట్లుగా తెలుస్తోంది. ఇక క్యాబినెట్ మినిట్స్ను లేఖలో పాటు పంపించారు. తగిన చర్యలు తీసుకోవాలని జస్టిస్ పిసి ఘోష్ను కోరారు తుమ్మల నాగేశ్వరరావు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కు మంత్రి తుమ్మల లేఖను రాశారు. మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధించి లేఖను రాశారు. ఇక విచారణలో ఈటెల హరీష్ రావు తన పేరును ప్రస్తావించారని అన్నారు. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులను లేఖతో పాటు పంపించినట్లు పేర్కొన్నారు. ఇక క్యాబినెట్ మినిట్స్ ను లేఖలో పాటు పంపించారు. తగిన చర్యలు తీసుకోవాలని జస్టిస్ పిసి ఘోష్ను కోరారు తుమ్మల నాగేశ్వరరావు. ఇక విచారణలో భాగంగా ఇటు హరీష్ రావు అదేవిధంగా ఇటు ఈటెల రాజేందర్ ఇద్దరు కూడా తుమ్మల పేరును ప్రస్తావించడంతోనే తుమ్మల జస్టిస్ ఘోష్ కమిటీకి కూడా లేఖను రాసినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి, లేఖలో ఏమేమి రాశారు? లేఖలో ఏమన్నా డాక్యుమెంట్స్ ఏమైనా పంపించినట్లు ఏమైనా తెలుస్తోందా? కేవలం లేఖ మాత్రమే రాశారా? అసలు లేఖలు ఏం ప్రస్తావించారు? రైట్ రమేష్, చెప్పండి.
ఇక విచారణలో భాగంగా ఈటెల రాజేందర్ అదేవిధంగా హరీష్ రావు తుమ్మల పేరుని ప్రస్తావించడంతో తుమ్మల జస్టిస్ ఘోష్ కమిషన్ కు లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరైతే సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి, ఈ రకమైన యొక్క లేఖలో ఎవరెవరి గురించి ప్రస్తావించారా? కేవలం డాక్యుమెంట్లు మాత్రమే దీంట్లో సబ్మిట్ చేశారా? అసలు లేఖలో ఏమని ప్రస్తావించారు? కాళేశ్వరం కమిషన్ కు ఏదైతే జస్టిస్ పిసి ఘోష్ కు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. వరుణ్, ఈ లేఖకు సంబంధించి ఆయన పేర్కొనడం జరిగింది. గతంలో హరీష్ రావుతో పాటు ఈటెల రాజేందర్ కూడా విచారణకు హాజరైన సమయంలో ఆ సమయంలో తుమ్మల నాగేశ్వరరావు కూడా కేబినెట్ లో ఉన్నారు, అంతా ఆయనకు తెలుసు, ప్రస్తుతం కూడా ఆయన కేబినెట్ లో ఉన్నారు అంటూ కూడా వాళ్ళు పరోక్షంగా ఆయన తుమ్మల నాగేశ్వరరావును కూడా పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో తన పేరు ఎందుకు తీసుకున్నారు అంటూ కూడా ఆయన మీడియా సమక్షంలో చెప్పుకొచ్చారు. కాకపోతే ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులతో పాటు ఒక లేఖను కూడా పిసి ఘోష్ కమిషన్ కి అయితే తుమ్మల నాగేశ్వరరావు రాశారు. అప్పుడు కాళేశ్వరం కమిషన్ కి సంబంధించినటువంటి కేబినెట్ మినిట్స్ కూడా ఈ లేఖతో పాటు రాయడం జరిగింది. ఏదైతే దానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఒక కవరింగ్ లెటర్ కూడా రాయడం జరిగింది. విచారణ సందర్భంగా అప్పటి మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావులు తన పేరును పేర్కొన్న నేపథ్యంలో, అంటే వీళ్ళు అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ తో పాటు నీటిపారుదల శాఖ మంత్రులుగా ఇద్దరు పనిచేశారు. వారికే నేరుగా కాళేశ్వరం కమిషన్ తో సంబంధాలు ఉన్న నేపథ్యంలో తన పేరును కూడా ప్రస్తావించిన నేపథ్యంలో ఆయన కమిషన్ కి అయితే లేఖ రాయడం జరిగింది. విచారణ సందర్భంలో తన పేరును తీసుకోవడం వల్లనే ఈ లేఖను రాయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే అప్పుడు వేసిన కేబినెట్ కమిటీ దేనికోసం వేశారు, లేదా అప్పుడు జరిగినటువంటి కేబినెట్ రికార్డులను పిసి ఘోష్ కమిషన్ కోసం అయితే తుమ్మల నాగేశ్వరరావు అయితే రాయడం జరిగింది. వారు థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది అప్డేట్స్.